హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. అండ్ జియో పాలిటిక్స్ ని ఒక వెబ్ సిరీస్ అనుకుంటే లాస్ట్ టైం ఒక హుక్ దగ్గర వదిలాం. అదే April 6th ఒక డెడ్ లైన్ ఇచ్చిన ట్రంప్ దగ్గర మనం వదిలాం. ఎట్ ది సేమ్ టైం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తర్వాత ఏం మాట్లాడినా కొన్ని కోట్ల మంది దాన్ని వింటారు, దాని నుంచి ప్రభావితం అవుతారన్న విషయం మొత్తానికి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ మర్చిపోయాడని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయిన 32 రోజుల తర్వాత క్లాసిక్ బ్లేమింగ్ ట్రంప్ కదా, అందుకే ట్రంప్ కార్డ్ వాడుతున్నాడు. అసలు యుద్ధం అనేది ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడాగింది, ఏంటి, ఆ డెడ్ లైన్ ఇంకా సీరియస్గా తీసుకోవాలా లేదా, అది ఇంకా దాని సీరియస్నెస్ ఎంత ఉంది, ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి జియో పాలిటిక్స్ గురించి, ప్రస్తుతం జరుగుతున్న వార్ గురించి ఇంకొక క్లారిటీ తెచ్చుకోవడానికి సేమ్ అగైన్ సురేష్ కొచ్చిటిల్ గారు మనతో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్. ఏంటి సార్ ఇది? వస్తాడు ఏదో అంటాడు వెళ్తాడు, రిపీట్, వస్తాడు ఏదో అంటాడు వెళ్తాడు, రిపీట్ అని ఒక మీమ్ టెంప్లెట్ ఉంది సార్, ఒక తమిళ సినిమాది. సేమ్ అదే జరుగుతుంది. సో ఇవాళ పొద్దున 8 o'clock, ఐ మీన్ అమెరికన్ టైం ప్రకారం చూసుకుంటే 8 o'clock ఒక అమెరికన్ పీపుల్ని అడ్రస్ చేస్తూ ఒక మీటింగ్ పెట్టాడు. అందులో ఏం చెప్పాడు సార్? నిన్న ఈస్టర్న్ టైం, అమెరికన్ టైం సాయంత్రం ఆయన అమెరికన్స్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇది యుద్ధం ఉందని చెప్పాలండి. అంటే యుద్ధం మొదలైనప్పుడు ఆ ఫస్ట్ డేనే ఈ మాటలు రావాలండి, కానీ జరగలేదు ఆ రోజు. ఆయనకి ఎందుకో తెలియదు, బహుశా ఆయనకి యుద్ధం మీద కాన్ఫిడెన్స్ లేకుండొచ్చు. 32 రోజుల తర్వాత ఇప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, ఐ షుడ్ అడ్రస్ ద అమెరికన్ పీపుల్ అని చెప్పి ఒక పొలిటికల్ స్పీచ్ అని చెప్పొచ్చు ఇచ్చారు ఇవాళ. ఓకే. దాంట్లో కొత్తది ఏమైనా చెప్పారంటే ఒక్క మాట కూడా కొత్త లేదు దాంట్లో. అన్నీ ఎక్కడుందో అక్కడే మిగిలిపోయింది అనమాట. పాత స్క్రిప్ట్ డేట్ మార్చేసి అదే రిపీట్ చేసి సోషల్ మీడియా పోస్ట్ అన్ని కలుపుకొని స్పీచ్ ఇచ్చారు అంతే. అది చెప్పొచ్చు కావాలంటే. టెలిప్రాంటర్ చూసి మాట్లాడటం చాలా క్లియర్గా తెలుసు. అట్లా అంటే అది చాలామంది అమెరికన్ కామెంటేటర్స్ అదే అడిగారు, ఎవరు రాశాడు ఈ స్పీచ్ అని చెప్పేసి. ఎందుకంటే అబ్సల్యూట్ థర్డ్ రేట్ స్పీచ్ ఉండే. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు అమెరికన్ ఆర్మీ గురించి, దాని గురించి చాలా పెద్ద మాటలు. అది మొత్తం వాళ్ళు ఇరాన్ నేవీని ధ్వంసం చేశారు, ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేశారు, ఏం మిగలలేదు, వాళ్ళంతా అవుట్ టు ఫినిష్ అదేదని చెప్పారు. ఇది చెప్పుకుంటూ పోతే నేనే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కూడా చేయలేదు. ఒబామా చూడండి డబ్బులు ఇచ్చాడు ఇరాన్కి, ప్రైజ్గా ఇచ్చాడు. చెప్పట్లేదు ఏంటంటే అది ఇరాన్ వాళ్ళ డబ్బులే, అది ఒబామా వాళ్ళ పాకెట్ నుంచి, అమెరికన్ ట్యాక్స్ పేయర్ నుంచి ఇవ్వలేదు. ఇరాన్ దగ్గర ఉన్న అమౌంట్, అమెరికన్ బ్యాంక్స్లో ఉన్న అమౌంట్ని వాళ్ళు సీజ్ చేసుకున్నారు ఆ న్యూక్లియర్ ప్రాబ్లం టైంలో, ఒబామా ఇష్యూ. తర్వాత వీళ్ళు ఒప్పందం పెట్టుకున్నప్పుడు దాని గురించి అప్పుడు ఒబామా ద అమౌంట్ రిటర్న్ చేశారు ఇరాన్కి. అది చెప్పరు ట్రంప్. కానీ ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్, డెమోక్రాట్ అయినా రిపబ్లికన్ అయినా, ఆయన వాళ్ళని రెగ్యులర్గా తిడుతుంటారు. అంటే నోబడీ ఈజ్ గుడ్ ఇనఫ్, ఎవడు పనికిరాడు. బుష్ ఉండొచ్చు, క్లింటన్ ఉండొచ్చు, ఒబామా ఉండొచ్చు, బైడెన్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ నేను దీనికన్నా ముందు వచ్చాను చూడండి, అప్పుడు నేను చాలా మంచి పని చేశాను, ఇప్పుడు దాని తర్వాత వీళ్ళు ఏం చేయలేదు అని ఒక సెల్ఫ్ ప్రైజింగ్ డబ్బా కొట్టుకుంటున్నాను. నార్సిసిస్ట్ అంటారు వాళ్ళు. ఇట్లాంటి మనిషి మళ్ళీ ఇవాళ పొద్దున, అంటే మన టైంకి పొద్దున, నేను కూడా పొద్దున 5 గంటలకు లేచి టైం ఎగ్జాక్ట్లీ నాకు కోఆర్డినేషన్ రాకపోతుంది. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో 8 PM అనగానే, ఈటీ అనగానే ఇక్కడ 5:30 చెప్తుంది. మళ్ళీ ఆయన ఏమో 9 PMకి అడ్రస్ చేస్తారు, అప్పుడు ఇది 6:30 అవుతుంది. లాస్ట్ పొద్దున మన దగ్గర 6:30కు అడ్రస్ మొదలు పెట్టారు. ఓకే. నాకైతే ఫస్ట్ 10 నిమిషాలు కాగా నాకు అర్థమయ్యాయి, ఫస్ట్ 2 నిమిషాలు కాగా నాకు అర్థమైపోయింది ఎక్కడికి వెళ్ళట్లేదు స్పీచ్ అని. చెప్పిన మాటే మళ్ళీ రిపీట్ చేశారు. మేము ఎందుకు వెళ్ళాం యుద్ధానికి, వీ డిడ్ంట్ గో ఫర్ రెజీమ్ చేంజ్. నేను స్టన్ అయిపోయాను, ఐ హియర్ ఇట్ కరెక్ట్లీ అని చెప్పి. తర్వాత నేను ట్రాన్స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసి చెక్ చేశాను, అని అదే చెప్పాడు. మేము యుద్ధానికి వెళ్ళింది అక్కడ రెజీమ్ మార్చడానికి కాదు. కానీ మనం ఫస్ట్ 1 week ఈయన ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు మాట్లాడుతుండే ఎయిర్ ఫోర్స్ 1లో, లేకుంటే వైట్ హౌస్ లోపలనో, లేకుంటే ఎయిర్ ఫోర్స్ 1 ఎక్కే ముందు సైడ్లో నిలబడి ప్రెస్ వాళ్ళతో ఎప్పుడు రెజీమ్ చేంజ్ గురించే మాట్లాడుతుండే. నీకు గుర్తుంటుంది మహేష్. దాంట్లో క్లియర్గా చెప్పారు, నేనే ఇంటర్వ్యూ చేస్తాను, నెక్స్ట్ క్యాండిడేట్ ఎవడున్నాడో ఆ క్యాండిడేట్ నేనే ఇంటర్వ్యూ చేస్తాను, నేనే కూర్చోబెడతాను అక్కడ, వెనుజువేలా స్టైల్లో. ఇన్ఫాక్ట్ వాళ్ళకి పంపించిన కండిషన్స్ లిస్ట్లో కూడా ఇది ఒకటి ఇంక్లూడ్ అయింది కదా. సో చాలా మటుకు నేను ఐ విల్ డిసైడ్ అని చెప్పారు. ఇప్పుడు అంటున్నారు నేను అది చెప్పనే లేదే, రెజీమ్ చేంజ్ కాదు మన ఆబ్జెక్టివ్. సరే మీ ఆబ్జెక్టివ్ ఏముండే, ఎందుకు వెళ్ళారు యుద్ధానికి? మనం పాకిస్తాన్ వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు మనకు ఒక ఆబ్జెక్టివ్ ఉండే. ఏంటది? పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ని కొట్టి వచ్చాడు అంతే.
అక్కడ 9 మనకు షార్ట్ లిస్ట్ అయింది, 21 ఉండే 9 షార్ట్ లిస్ట్ చేశారు, దాని నుంచి 8 మనం కొట్టాం. అయిపోయిందా, మనం ఫినిష్ చేసేసి 4 రోజుల తర్వాత దుకాణం బంద్ చేసేసాం మనం. అది కాదు, అక్కడ ఫస్ట్ మీరు అంటున్నారు నేను రెజ్యూమ్ చేంజ్కి వెళ్ళదు, ఏం చేయాలంటే 30 రోజుల ముందు వీడియో తీసుకొని ప్లే చేస్తే ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోతుంది, అమెరికన్ ప్రజలు కూడా తెలిసిపోయింది ఇప్పుడు. రెండవది, న్యూక్లియర్ మెటీరియల్తో మనకు సంబంధమే లేదు ఇప్పుడు. అరే మీరు అదే చెప్పుకుంటే పోయారు కదా ఎన్ని రోజులు, వీళ్ళ దగ్గర 400 కిలోలు యురేనియం ఉంది, దాంతో వీళ్ళు మిసైల్ 60% అయిపోయింది, ఆటం బాంబ్ తయారు చేసుకుంటారు, దానికి వీళ్ళని పెట్టనీయకూడదు, అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి, వాళ్ళు ఐ సెండ్ అ స్పెషల్ టీమ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్ అవుట్ అని చెప్పారు. ఇప్పుడు అంటున్నారు లేదు, అప్పుడు మీకు గుర్తుందా జూన్లో బాంబింగ్ చేశాం, దాంతో వీరు మొత్తం యురేనియం డిస్ట్రాయ్ అయిపోయింది, వాళ్ళు అందలేకపోతున్నారు వాళ్ళు దాన్ని. అట్లుంటే మీరు ఎట్లా చెప్పారు ఒక నెల ముందు దట్ వాళ్ళు 60% ప్యూరిటీ దాకా ప్రాసెస్ చేసుకున్నారు యురేనియం అని ఎట్లా చెప్పారు, వాళ్ళు అందులేకపోయిన యురేనియం ఎట్లా దొరికింది వాళ్ళకి? మీరు ఆ లాజిక్ మీద కదా మీ యుద్ధానికి వెళ్ళింది. అవును సార్, ఇజ్రాయెల్ కూడా అదే చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రస్తుతం జరుగుతున్న జియో పాలిటిక్స్ గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళకి మన వీడియోస్ చూస్తే వాళ్ళకి ఫస్ట్ అర్థమయ్యేది కూడా అదే, ఎందుకంటే మనం కంటిన్యూస్గా ఒక 6 పార్ట్స్ చేసాము, అందులో ఫస్ట్ ఉన్నది యురేనియం. సో యురేనియం లేదంటున్నారు, అప్పుడే ధ్వంసం చేసేసాం, ఇప్పుడు తర్వాత కొట్టాము ఇప్పుడు కూడా రీసెంట్లీ. కానీ దాంతో అసలు యురేనియం వాళ్ళు ముట్టలేరు, వాళ్ళు ఎక్కడో లోపల దాచిపెట్టుకున్నారు, వీళ్ళు కూడా తెలియదు ఎక్కడని, ఆయన ఒకటే చెప్తున్నాడు ఎక్కడో దాచిపెట్టుకున్నారు, వాళ్ళకి ఇంకా అందలేదు, యురేనియం డస్టే ఉంది అక్కడ అంతా అంటున్నారు. అదైపోయింది. మూడో పాయింట్, వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్స్ని మేము మొత్తం ధ్వంసం చేశామని చెప్పాడు. దాని తర్వాత అంటున్నాడు వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని మేము అడ్డుకుంటాం, వాళ్ళు ప్రొడక్షన్ చేయకూడదు ఇప్పటి నుంచి అని. కానీ ఇవాళ పొద్దున కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా కొట్టారు, ఒక మిసైల్ కొట్టారు, 1 కాదు 6 కొట్టారు. ఇటు యుఏఈ మీద దాడి చేశారు, కువైత్ మీద దాడి చేశారు, ఇరాన్ చేసుకుంటే వెళ్తున్నారు. ఫ్రెష్గా నేను ఒక అప్డేట్ చూసాను సార్, అందులో ఒకటి సివేజ్ పైప్ని కొట్టారు అని చెప్పేసి మొత్తం మా మురుగునీరు అంతా బయటకు వచ్చేసిందని చెప్పి. ఎక్కడ? ఇరానియన్స్ బ్లాస్ట్ చేసింది ఇజ్రాయెల్. ఓకే. హైఫా పోర్ట్ మీద కూడా కొట్టారు వాళ్ళు. ఈ హైఫా పోర్ట్ అదానీ వాళ్ళది, ఇరాన్స్ ద హైఫా పోర్ట్ జాయింట్ వెంచర్గా. ఓకే. ఎనీవే, మూడోది ఏమో మిసైల్ గురించి మాట్లాడుతున్నారు. ఇరాన్కి ఇంత ధ్వంసం చేసిన తర్వాత మీ వాళ్ళు మొత్తం లాంచెస్ని ధ్వంసం చేస్తే వాళ్ళ దగ్గర ఏం లేదు, నథింగ్ లెఫ్ట్ అన్నారు ఆయన. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రూయిన్స్. కానీ రెగ్యులర్గా ఇరాన్ కొడుతున్నారు. ఓకే, అది కూడా ఎవరు వాళ్ళ పక్కన్న దేశంలో కొడుతున్నారు వాళ్ళు, ఇక్కడెక్కడైతే అమెరికన్ ట్రూప్స్ ఉన్నాయో. దాని తర్వాత నెక్స్ట్ ధమ్కి ఒకటి ఇచ్చిండు, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయకపోతే మేము మళ్ళీ వాళ్ళ మీద దాడి చేస్తాము, వీ విల్ స్టార్ట్ బై హిట్టింగ్ దర్ బిగ్గెస్ట్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్. ఒకటే కాదు, అన్నీ ఒకటేసారి కొట్టబోతున్నాం. ఇరాన్లో ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ ప్లాంట్ ఉందో మొత్తం ధ్వంసం చేస్తాను. మీకు గుర్తుంటుంది, ఇదే ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది అప్పుడు ముందు. ఇరాన్ ఏమన్నారు, మా దాని మీద కొడితే డీసాలినేషన్ మేము వాళ్ళ పవర్ ప్లాంట్స్ వాళ్ళ డీసాలినేషన్ మీద కొడతాం. అప్పుడే సౌదీ అరేబియా కానీ యూఏఈ అందే పరిగెత్తుకుంటూ ట్రంప్తో మాట్లాడి, వద్దు ఇదంతా లెట్ us నాట్ డూ ఆల్ దిస్ నాన్ సెన్స్, ఆపండి, ఒక అనౌన్స్మెంట్ చేయండి అని చెప్పిన ఆయన అనౌన్స్ చేసాడు, నేను టైం ఇస్తున్నాను, కొన్ని రోజులు మాట్లాడడానికి మనం టైం ఇస్తున్నాను, ఫ్రైడే దాకా లాస్ట్ అప్పుడు చెప్పారు. దాని తర్వాత 6th పొడిగించారు. మీరు స్టార్టింగ్ ఆఫ్ ద కాన్వర్జేషన్ యూ మెన్షన్ ద డేట్ 6th అని, 6th అని ఏప్రిల్. ఇప్పుడు దాని గురించి అసలు మాట్లాడలేదు, టాక్స్ కూడా లేదు. పాకిస్తాన్లో వెళ్ళి మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ అత్తాపత్తా లేదు ఇప్పుడు. పాకిస్తాన్ కూడా భయం ఉంటుంది, బహుశా ఇలా కోపం వస్తే ఇరాన్ వాళ్ళు ఒక మిసైల్ ఇటువైపు కూడా పంపిస్తారేమో అని ఉంటుంది కదా, నువ్వెందుకు వచ్చి నడుమిట్లు అన్ని పుల్లలు పెట్టినా నీ మీద కూడా ఒకటి తీసుకొని చెప్పి అక్కడ కూడా కొడతారు, ఒకటి పక్కనే కదా వాళ్ళకి. అవును సార్, ఇది ప్రాబ్లం. సో మహేష్, ఇట్లా ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ క్రెడిబిలిటీ మొత్తం పోయింది. దాని తర్వాత యూజువల్ ర్యాంబ్లింగ్, ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒకటి ఆయన షేకీగా ఉన్నారు మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు కాదు, ఒక 2-3 నెలల నుంచి ఆయన అట్లానే ఉన్నారు. ఆయన స్లర్డ్ స్పీచ్గా వస్తుంది. ఓకే, అది మెడికల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఆయనకి డెమెన్షియా ఉంది, ఒకటి మర్చిపోతున్నాడు ఏం మాట్లాడారని. అదే దానికోసం ఆయన రిపీట్ చేస్తున్నాడు కొన్ని. మన దగ్గర ఎల్డర్లీ పీపుల్ మీరు చూసుంటారు, మన గ్రాండ్ మదర్స్ అంతా ఒక ఏజ్ అయిన తర్వాత అవును వాళ్ళు అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతారు. అవును. ఓకే, మా గ్రాండ్ మదర్ కూడా చేస్తుండేది, ఆమె చనిపోయే ముందు షీ యూస్ టు ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. కానీ మనం పేషెన్స్ ఉంచుకో, ఆ ఏజ్లో మనం కూడా ఆ ఏజ్కి వచ్చినప్పుడు మనం కూడా అదే పని చేస్తాము. ఇన్ఫాక్ట్ అది డిమెన్షియా అని ఇప్పుడు లైక్ మెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలిసింది. బట్ కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ డిమెన్షియా అని తెలియక విసుక్కునే వాళ్ళం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికన్ సిటిజన్స్ని కన్విన్స్ చేయలేకపోతున్నారు మేము యుద్ధానికి ఎందుకు వెళ్ళాం.
వెళ్ళారా? కరెక్ట్. ధ్వంసం చేశారా? చేశారు. మీరు ఆపుతారు ఎట్లా? 2-3 వారాల్లో నేను ఆపేస్తానంటున్నారు. దాని ఎట్లా లాజిక్ ఏంటి? ఎక్కడ ఏం చేస్తారు? మీరు యురేనియం లేదంటున్నారు, రెజీమ్ చేంజ్ లేదంటున్నారు. ఓకే, మీరు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ గురించి మాట్లాడలేదు. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఏమన్నారు మీరు చూస్తుంటారు. కియర్ స్టార్మర్ వాళ్ళ దగ్గర చెప్పారు, మ్యాక్రోన్ దగ్గర, నాకేం పని లేదు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్తో, నాది ఆయిల్ లేదు ఏం లేదు ఇక్కడ, నాకు ఆయిల్ అక్కడ మస్తు ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకో బోస్ట్ కొట్టాడు వాళ్ళ పొద్దున, మా దగ్గర ఉన్న ఆయిల్ తీసుకుంటే ఇరాన్ అండ్ రష్యా వీళ్ళని కలుపుకుంటే వాళ్ళకన్నా ఎక్కువ మా దగ్గర ఉంది ఆయిల్ అన్నారు, విచ్ ఇస్ అ బ్లఫ్. వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ ఇస్ వెనిజువేలా. సోర్సెస్ ఏం చెప్పాడు, జస్ట్ ఉందని చెప్తాడు. సెకండ్ ఇస్ ఇరాన్, కానీ ఇరాన్ ఇన్ని రోజుల నుంచి ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు, బికాజ్ వాళ్ళ మీద చాలా మోస్ట్ శాంక్షన్స్ పెట్టారు. లేకుంటే దే వర్ ద టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్, సెకండ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్. వెనిజువేలా వెనక పడిపోయితే ఇరాన్ బికేమ్ నంబర్ 1, సౌదీ అరేబియా దెన్ బికేమ్ నంబర్ 1 ఆఫ్టర్ దాట్. ఇప్పుడు సౌదీ అరేబియా నంబర్ 1, నాట్ యుఎస్. కానీ మాటలు అట్లే అంటాడు, నాకు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ సంబంధం లేదు. ఇఫ్ నేటో వాంట్స్, ఇఫ్ కొరియా వాంట్స్, జపాన్ వాంట్స్, వాళ్ళ షిప్పులు పెట్టుకొని తీసుకెళ్ళండి, మాకు సంబంధం లేదని. అమెరికన్స్ అందరూ చప్పట్లు కొట్టారు, వా మా ప్రెసిడెంట్ చాలా స్మార్ట్ చెప్తారు. మర్చిపోతున్నారంటే 40% అమెరికాకి కావాల్సిన ఎరువు, ఫర్టిలైజర్ ఇదే రూట్ నుంచి వస్తుంది, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి. ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఫర్టిలైజర్ ఫ్యాక్టరీస్ నుంచి వస్తుంది. అమెరికాకి అది రాదు. ఇప్పుడు హీలియం రాదు. హీలియం ఈజ్ యూస్డ్ ఇన్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ టు మేక్ సెమీ కండక్టర్స్. ఓకే, అమెరికా పెద్ద సెమీ కండక్టర్ మిషన్లో దిగారు కదా, హీలియం లేకుండా ఏం చేస్తారు? అందరూ ఎంఆర్ఐ మిషన్స్లో వాడతారు హీలియంలో. ఏం చేస్తారు అప్పుడు? ఈయన అంటున్నాడు నాకు పనే లేదు హార్మోస్తానంటే, మళ్ళీ ఈ ఫర్టిలైజర్ ఎవరు తీసుకెళ్తే? మీ అక్కడున్న ఫార్మర్స్ ఆల్రెడీ ప్రొటెస్ట్ చేస్తున్నారు, యూఎస్లో ఉన్నారు, వాళ్ళ రేట్లు పెంచేసారు వాళ్ళకి. నెక్స్ట్ మీకు సంబంధం లేదంటున్నారు, కరెక్ట్. ఓకే, మీరేమంటున్నారు మీ దగ్గర ఉన్న ఆయిల్ మీకు చాలా ఎక్కువ మా దగ్గర ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ స్టార్మర్ దగ్గర చెప్పారు, మ్యాక్రోన్ దగ్గర కూడా, మీకు ఆయిల్ కావాలన్నా నా దగ్గర కొనుక్కోండి, చాలా ఉన్నాయి నా దగ్గర, మీరు ఎందుకు వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు? ఓకే, అది తర్వాత అన్నారు మీకు కావాలంటే నా దగ్గర వద్దంటే మీరు హార్మోస్ నుంచి తీసుకోండి, మీరే వెళ్ళి మీ షిప్ని తీసుకోండి అంట. ఈయనేమి ట్రంప్ ఎక్కడ దీన్ని పక్క దారి పెడుతున్నా అంటే, ఆయనకు తెలుసు ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అనేది ఆయన ఏం చేయలేడు. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, మహేష్ చాలా క్లియర్గా ఏం చెప్పారు, ఐ విల్ లిబరేట్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్, నేను మొత్తం మా నేవీని పెట్టేస్తాను, కార్గిల్ని క్యాప్చర్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు దాని గురించి ఒక మాట అన్నట్లేదు. ఆల్సో ఆన్ గ్రౌండ్ కూడా ట్రూప్స్ ని పంపిస్తాను అంటే ఇరాన్ వాళ్ళు తిరిగి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఇచ్చారు, ఒక్కడు కూడా తిరిగి ప్రాణాలతో వెళ్ళడం అని చెప్పేసి. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అది లేదు ఇప్పుడు. సో ఇవాళ వచ్చిన టాక్లో అది కూడా లేదు. ఇది డౌట్ ఏమొస్తుందంటే, ఇది ఎందుకు, ఏం చేస్తున్నారు, ఎట్లాంటి డైలాగ్ ఇది అని. ఎందుకంటే అన్ని పాయింట్స్లో ఆయన ముందు చెప్పిన దాన్ని వ్యతిరేకంగా చెప్తున్నాడు ఇప్పుడు. ఓకే, ఈ యుద్ధం ఆపడం అనేది ఎవరి దగ్గర ఉంటుంది? ఇరాన్ అంటున్నారు మాతో ఎవరు నెగోషియేట్ చేయట్లేదు. గుర్తుంటుంది, వారం ముందు నుంచి మొదలుపెట్టాడు, మేము మాట్లాడుతున్నాం, న్యూ ఇరానియన్ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నాను. సో నేను పొద్దునే వాళ్ళు ట్వీట్ చేశాను, ఈ న్యూ ఇరానియన్ ప్రెసిడెంట్ 2022 నుంచి ఉన్నాడు, పెసికిషాన్ ఆయన ఉన్నాడు ఆల్రెడీ. 2022 జూలైలో ఈ బికేమ్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు న్యూగా ఎట్లా అయింది? ఇప్పుడు మన దగ్గర సబ్బులు, ఈ కొన్ని కొత్త కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేసేటప్పుడు న్యూ అని చెప్పి లాంచ్ చేస్తారు. ఇది బహుశా అట్లనే మనం లాంచ్ చేసి ఉండవు, నాకు డౌట్ వస్తుంది. న్యూ ప్రెసిడెంట్ అంట. అక్కడే ఆయన మెంటల్ స్టేట్ మీకు తెలిసిపోతుంది. ఆయనకు తెలియదు దట్ ఈ ప్రెసిడెంట్ చాలా రోజుల నుంచి ఉన్నాడు ఇక్కడ, కొత్తోడు కాదు. ఏదో మీరు చంపిన తర్వాత ఇంకోటి వచ్చి కూర్చున్నాడు చైర్లో, ఆయన ఏం చేయలేదు, మీరు ఎవరు ముట్టలేదు ఆయన్ని. ప్రెసిడెంట్, ఫారిన్ మినిస్టర్ అండ్ వీళ్ళిద్దరు మెయిన్గా ఉన్నారు, స్పీకర్ ఆఫ్ ద హౌస్, ముగ్గురు ఇప్పుడు కూడా ఉన్నారు. ఎవరు ముట్టలేదు, వీళ్ళు ఎవరు చంపలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చంపేసి ఎవరితో మాట్లాడతారు, మీరు ఎవరు ఉండరు రేపు డిస్కస్ చేయడానికి. సో ఇది ప్రెసిడెంట్ ట్రంప్ది ప్రాబ్లం అన్నమాట మహేష్. ఇప్పుడు ఇక్కడి నుంచి యుద్ధం ముందుకు ఎక్కడ వెళ్తుందంటే, ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేయడు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకేం చేయలేడు. ఈజ్ హ్యాండిక్యాప్ టోటలీ. ఇంకో మాట చెప్పాడు, మీకు గుర్తుంటుంది, నేటో నుంచి మేము బయటకు వచ్చేస్తాం, నేటో యూజ్లెస్ ఫెలోస్, మేము వాళ్ళ కోసం ఇంత సహాయం చేసాం వాళ్ళని, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, కెనడా, యూఎస్ ప్లస్ చాలా మటుకు యూరోపియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ టర్కీ, ఇంత చేసాం మేము సహాయం, వాళ్ళు ఏం చేయట్లేదు మా కోసం అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో యూకే సోల్జర్స్, అప్పుడు నేటో ఫోర్స్తో వెళ్ళిన వాళ్ళు చాలామంది, డెన్మార్క్ నుంచి, యూకే నుంచి 450 మంది చనిపోయారు సోల్జర్స్. ఏం చేయలేదా వాళ్ళు? ఇది ఈ స్టేట్మెంట్ ఆయన ఒక 3 వారాల ముందు ఇచ్చినప్పుడు, అక్కడున్న చాలామంది చనిపోయిన వాళ్ళ యంగ్స్టర్స్, వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ట్రంప్ని విపరీతంగా తిట్టారు. వాళ్ళు అన్నారు, మా కొడుకులు చనిపోయినారు అక్కడ, యంగ్ 22-23 year olds,
మీరు అంటున్నారు మేమేం చేయలేదు అంటున్నారా మిస్టర్ ట్రంప్ అని అడిగారు యూకేలో ఉన్న కొంతమంది మహిళలు. ఇది ప్రాబ్లం. ఆయనకు అది కూడా తెలియదు బేసిక్స్ ఏంటంటే నేటో నుంచి బయటికి రావాలంటే యుఎస్ కాంగ్రెస్ పాస్ చేసిన చట్టం ఇది. ఓకే. ఆ చట్టంని రివోక్ చేయాలంటే మీకు 2/3 మెజారిటీ కావాలి. అది వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళ దగ్గర నేరో మెజారిటీ ఉంది 3 సీట్లది. 2/3 అయితే మర్చిపోండి మీరు. తో నేటో నుంచి మీరు బయటికి రాలేరు. ఎస్ ఉంటూ అక్కడ పుల్లలు పెట్టవచ్చు వాళ్ళని. మీకు గుర్తుంది నేటో ప్రాబ్లం కూడా ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టిండు యుక్రెయిన్ వార్తో ముందు నేటో వాళ్ళ ఆయుధాలు యుక్రెయిన్కి అమ్ముతుండే, ఇప్పుడు కూడా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న పాత ప్లేన్లన్నీ వాళ్ళకి ఇచ్చేసిండు, మొత్తం వేరే హౌస్ అంతా క్లీనప్ చేసేసిండు వాళ్ళు. ఇది ట్రంప్ ఏమన్నాడు, మేము కూడా ఆయుధాలు అమ్ముతాం కానీ మా ఆయుధాలకి రేట్ చాలా ఎక్కువ, వీ కెనాట్ గివ్ ఇట్ యాజ్ అ గ్రాంట్, ఫ్రీగా ఇవ్వలేము, మేము లోన్గా ఇస్తాం, లోన్ డబ్బులు పెట్టి తీసుకోండి అని చెప్పారు యుక్రెయిన్ అన్నారు మాకొద్దు, మేము మా నేటో కంట్రీస్ నుంచి తీసుకుంటాం మిగతా వాళ్ళ దగ్గర. అది ట్రంప్కి పెద్ద ఒక ప్రాబ్లం, ఒక ఈగో ప్రాబ్లం లాగా అయిపోయింది. దానికోసం నేటో మీద అంత కోపం ఉంది ఆయనకి. నేటో వీళ్ళకి ఆలోచించండి, హైపోథెటికల్ సిచ్యువేషన్లో నేటో వచ్చి ట్రంప్తో సహా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడానికి వెళ్తారు, వాళ్ళ నేవీ షిప్స్ని పంపిస్తారు, ఇరాన్ దాన్ని కొడతారు, అది షిప్ డ్యామేజ్ అవుతుంది, దాని తర్వాత కొంతమంది చనిపోతారు. దాంట్లో కియర్ స్టామర్ పొజిషన్ ఏముంటుంది అప్పుడు? రేపటి నుంచి ఇరాన్ ఏం చేస్తారు, ఎక్కడెక్కడ యూకే బేసెస్ ఉందో అక్కడ మిసైల్ కొట్టడం మొదలు పెడతారు, ఎక్కడెక్కడ యూకే అసెట్స్ ఉందో ఈవెన్ విత్ ఇన్ ద గల్ఫ్ రీజన్ దాన్ని కొడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక లిస్ట్ రిలీజ్ చేసింది వీళ్ళు, ఇరాన్. ఓకే, ఏం చెప్పారంటే ఈ అమెరికన్ కంపెనీస్ అన్నీ ఈ గల్ఫ్ ఏరియాలో ఉంది, వీళ్ళందరినీ మేము కొడతాం చెప్పి వాళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ని కొట్టారు మొన్న బహ్రెయిన్లో. దానికన్నా ముందు యూఏఈలో కొట్టారు, అది ఒక 2 వారాల ముందు కొట్టారు, ఇది ఇప్పుడు నిన్న కొట్టారు. వాళ్ళు చూడండి అమెరికన్ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని మేము కొడతామని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి బుద్ధి రాలేదు ఇంకా. మీరు ఎంత డ్యామేజ్, మీరు మీ అమెరికన్ అసెట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఎవరు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ బేసెస్, కానీ వీళ్ళని ఎవరు కాపాడతారు? అమెరికన్ కంపెనీస్ని. వాళ్ళు ఎంతమంది సెక్యూరిటీని పెట్టుకుంటారు, మిసైల్ పెట్టుకుంటారా వాళ్ళు మిసైల్ క్యాప్చర్ చేయడానికి, ఇంకేదైనా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ పెట్టుకుంటారా? వాళ్ళు చేయలేరు, దే ఆర్ బిజినెస్ కంపెనీ. వాళ్ళ మీద దాడి ఇప్పుడు జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున అమెరికన్ ఎంబసీ బగ్దాద్లో ఒక ఒఫీషియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఏంటంటే అమెరికన్ సిటిజన్స్ ఇరాక్లోనే ఎవరెవరు ఉన్నారో అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు కొత్త ఈ యుద్ధం ఇరాక్కి మారిపోయింది. ఇప్పుడు ఇరాక్లో ఉన్న ఐసిస్ కానీ అక్కడున్న అల్ఖైదా కానీ అక్కడున్న మిగతా రెబెల్ గ్రూప్స్ అందరూ కలిసి ఈ అమెరికా మీద దాడి చేస్తున్నారు. అక్కడ బేసెస్ ఉన్నాయి ఇరాక్లో, వాళ్ళ ఒఫీషియల్ గవర్నమెంట్కి పవర్ ఎక్కువ లేదు, సో వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. సో అక్కడ ఇరాక్లో ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఇప్పుడు చూడండి, ఇరాక్ గవర్నమెంట్ పడిపోతే కూడా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్, ఎందుకంటే నడిపిస్తున్నది యూఎస్. అక్కడ ఓకే ప్రాక్సీ. ఎందుకు ఇరాక్కి వెళ్ళారు? ఆయిల్ కోసం వెళ్ళారు. ఇరాకీ ఆయిల్ అంతా అమెరికా తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ట్రంప్ అంటున్నాడు కదా నా దగ్గర ఫుల్ ఆయిల్ ఉందని, అది ఇరాకీ ఆయిల్, వాళ్ళ సోర్సే. ఓకే, అటు వెనుజువేలా నుంచి ఆయిల్ తీసుకెళ్ళిపోతున్నాడు. సో వాళ్ళు డిగ్ చేసే షేల్ ఆయిల్ ఒకటే కాదు, మిగతా ఆయిల్ కూడా వస్తున్నాయి వాళ్ళకి. ఆయన ఎక్కడెక్కడ వెళ్తాడు, ఎందుకు వెళ్తాడు అంటే ఆయిల్ కావాలి, ఎక్కడ ఆయిల్ ఉందో అక్కడికి వెళ్తాడు. ఆఫ్రికాకి వెళ్ళాడు, ఓకే, సౌత్ ఆఫ్రికా కానీ ఈ ల్యాండ్ లాక్ కంట్రీస్కి అసలు వెళ్ళాడు, ఎందుకు వాళ్ళ దగ్గర ఏముంది, వాళ్ళ దగ్గర వేరే మినరల్స్ అండ్ డైమండ్స్ ఉంటాయి, అది ఉంటుంది సెపరేట్, కానీ నాకు ఇప్పుడు ఆయిల్ కావాలి. మీరు మంచి గుర్తు చేశారు, రేర్ ఎర్త్స్ చెప్పారు మీరు. ఇప్పుడు ఈ రేర్ ఎర్త్స్ కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వస్తుంది బయటికి, ఆమె అక్కడ ఇంటీరియర్స్ నుంచి వస్తుంది, సౌదీ అరేబియా కానీ ఇటువైపు ఇరాన్ నుంచి, ఇంకా అటువైపు అజర్బైజాన్ నుంచి వస్తుంది, ఆర్మీనియా అజర్బైజాన్ ఉన్నాయి చూడండి, అది ఎక్స్ రష్యన్ ప్రావిన్సెస్, అక్కడ నుంచి బై ల్యాండ్ రూట్ వస్తుంది, అది మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి వస్తుంది, పర్షియన్ గల్ఫ్ వచ్చి అక్కడ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ చాలా క్లియర్గా నిన్న రాత్రి ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అల్ జజీరాతో ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు మాట. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది అర్థం చేసుకోండి, మొదలవుతుంది పర్షియన్ గల్ఫ్ నుంచి, పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చి నారో అయిపోతుంది దుబాయ్ దగ్గర, దాని తర్వాత ఇరాన్ ఒమాన్ పక్క నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్ళిపోతుంది. అట్ ద నారోస్ పాయింట్ ఇట్ ఇస్ 32 kilometers వైడ్. దానిలో మనం డిస్కస్ చేసాము, షిప్లు ఇట్లా పోతుంది, షిప్ ఇట్లా పోతుంది, ఓ రోజుకి 100 షిప్లు పోతాయి, అంటే 50 ఇన్ 50 అవుట్. ఓకే, ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నారు, మా టెరిటోరియల్ వాటర్స్, ఒమాన్ టెరిటోరియల్ వాటర్స్ కలుపుకుంటే మా దగ్గర ఉంది కంట్రోల్ దాని మీద, సో మా టెరిటరీ నుంచి మీరు వెళ్తున్నారు,
ఎంటైర్ పర్షియన్ గల్ఫ్ మాదని చెప్పట్లేదు, కానీ స్ట్రేట్ ఆఫ్ హార్మూస్లో ఇటువైపు మేమున్నాం, అటువైపు ఒమాన్ ఉన్నారు, ఇది మొత్తం మా టెరిటోరియల్ వాటర్స్. మీరు ఎట్లా అడుగుతారు, మీరెట్లా చెప్తారు మీదని చెప్పేసి అని అడుగుతున్నారు. ఓమన్ లేదు, ఇరాన్, ఒమాన్ మాట్లాడలేదు ఎక్కువ. ఇది మా టెరిటోరియల్ వాటర్, మేము మీ దగ్గర టోల్ ట్యాక్స్ తీసుకుంటున్నాం, అది తీసుకున్నాం, అక్యూజేషన్ చేస్తున్నాం. తీసుకుంటే ఏమవుతుంది ప్రాబ్లం? ఒకటి వీరు ఎందుకు అంటున్నారంటే ఈ డబ్బులు $2 million అంటున్నారు ఒక్కొక్క షిప్కి, తెలియదు నిజం ఉందో కాదని. దాంట్లో ఈ $2 million ఎందుకు పే చేయాలంటే మా దగ్గర మొత్తం మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ధ్వంసం చేశారు, బిల్డింగ్లు అన్నీ కొట్టుపడేశారు, పోలీస్ స్టేషన్ డిస్ట్రాయ్ చేశారు, మా కమాండ్ సెంటర్స్ మొత్తం పోయింది, మాకు దానికి డబ్బులు కావాలి. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్స్. ఓకే, రిపాట్రియేషన్ ఆఫ్ కాస్ట్. అవును, లాస్ట్ టైం కూడా 5 పాయింట్లలో ఇరాన్ ఇచ్చిన పాయింట్లో ఒకటి అది. ఒకటి యుద్ధం ఆపాలి, మా మీద బాంబింగ్ చేయకూడదు. ఎంత లాస్ అయిందో దాన్ని మళ్ళీ అది ఎప్పుడు వచ్చారు, అమెరికా ఎప్పుడు ఇయ్యారు. సో వీళ్ళని చెప్తున్నారు మీరు ఇయ్యరు కదా, మేము ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటాం. సింపుల్. వాళ్ళ లాజిక్ అదని చెప్పిన పవన్, ఇది సారీ మహేష్, పవన్ అని వస్తుంది మళ్ళీ. వాళ్ళ లాజిక్ అర్థం చేసుకోవాలి మహేష్. ఏంటంటే ఇక్కడ కొట్టేటప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా కొడుతున్నారు ఇరాన్, ఏదో పిచ్చోన్ చేతిలో రాయిలా కాదు, వాళ్ళు చాలా ప్రిసైజ్గా కొడుతున్నారు. సో మీరు చూడండి, ఇవాళ పొద్దున హైఫా మీద అటాక్ చేయాలంటే హైఫా పోర్ట్ని ఎగ్జాక్ట్లీ కొట్టారు వాళ్ళు. నిన్న కువైట్లో ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఒక ఆయిల్ ట్యాంక్ మీద కొట్టారు వాళ్ళు కువైత్ ఎయిర్పోర్ట్ కొట్టలేదు, వాళ్ళకి తెలుసు డ్యామేజ్ ఎంత అవుతుందని. ఇక్కడ వాళ్ళు ఆపరేషన్స్ ఆపేశారు దాంట్లో. వాళ్ళు ఇటువైపు సౌదీ అరేబియా మీద దాడి బంద్ చేశారు. ఇప్పుడు కొన్ని రోజులు సౌదీ అరేబియా అటాక్ చేయట్లేదు, వాళ్ళు యుఏఈ అటాక్ చేస్తున్నారు. ఓకే, ఏదో పెద్ద కోపం చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళందరి దగ్గర బేసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ మహాత్మా గాంధీ కాదు, వీళ్ళందరి దగ్గర యుఎస్ బేసెస్ ఉన్నాయి. వాళ్ళు యుఎస్ బేసెస్ ఎందుకు పెట్టుకున్నారు మనం బహుశా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో, ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి. సో అది ఒక సుపారీ, మనం ఏం చెప్తా, హఫ్తా లాగా ప్రొటెక్షన్ మనీ అంతే మామూలు. కానీ అదే ఎఫెక్ట్ అయ్యింది. అసలు ట్రంప్ ఏం మాట్లాడలేదు, నో హెల్ప్ ఇస్ కమింగ్. ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ లో ఒకటైనా అమెజాన్ కూడా కొట్టారు. సో వీళ్ళేమంటున్నారంటే అవి కువైత్ కానీ బహ్రెయిన్ కానీ ఇలాంటి చిన్న దేశాలు ఏమంటుందంటే, మేము మా బేస్ మీకు ఎందుకు ఇచ్చాం, మమ్మల్ని కాపాడుకోవడానికి. వాడు మా మీద కొడుతున్నాడు, మీరు ఏం చూడట్లేదు, మేమే కష్టపడుతున్నాం దాన్ని ట్యాకిల్ చేయడానికి. లిమిటెడ్ ట్రైనింగ్ ఉంది మాకు, దాన్ని బట్టి మేము ఆ మిసైల్స్ని ఆపుకుంటున్నాం. ఎవరు అమ్ముతున్నారు మాకు ఇది కౌంటర్ చేయడం మిసైల్ పేట్రియట్? మీరే అమ్ముతున్నారు. అంటే అక్కడ కూడా మీరు లాభం, మీకు మిసైల్స్ కూడా మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు. అటువైపు ఇరాన్ కొడుతున్నారు మా మీద, మీరు ఆపట్లేదు. మీరు వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ని డిస్ట్రాయ్ చేశారంటారు, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎట్లా కొడుతున్నారని వీళ్ళు అడుగుతున్నారు. ఇది ప్రశ్న మహేష్. అండ్ ద హోల్ వరల్డ్ మీడియా ఈజ్ లైక్ వాచింగ్. అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి, అయినా కూడా ఈజ్ లైక్ బ్లఫింగ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇవాళ పొద్దున ఇచ్చిన స్పీచ్ చాలా థ్రెడ్ బేర్గా చాలా అమెరికన్ ఛానల్స్ దాన్ని అనలైజ్ చేశారు. నేను దీనికి నేను ముందుకెళ్ళిన స్టూడియోస్లో కూర్చొని ఆ వీడియోలు విన్నాను నేను చాలా మటుకు. సో చాలా క్లారిటీ ఏముందంటే, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన దాంట్లో అసలు ఒక్క కొత్త మాట కూడా ఆయన చెప్పలేదు. ఆయన ఎట్లా మాట్లాడుతున్నారంటే, యుద్ధం ఇప్పుడు మొదలవుతుంది రేపు పొద్దున్న నుంచి, ఓకే ఆ మొదలైంది, నేను మీకు ఒక అప్డేట్ ఇస్తున్నానని చెప్పి ఇస్తున్నారు అనమాట 32 రోజుల తర్వాత. ఇది ప్రాబ్లం. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినది అంటారు కదా సార్, అదే సేమ్ థింగ్. సో ఇది అమెరికన్ ప్రజలకి పడట్లేదు. ఆయన ఏమంటున్నారంటే, ఇన్ఫ్లేషన్ లేదు, అందరికీ తెలుసు ఇన్ఫ్లేషన్ ఇస్ హైయెస్ట్ ఇన్ యూఎస్ నా. ఫ్యూయల్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు కొడతారు. వాళ్ళు ఫ్యూయల్ ఇస్ సెల్లింగ్ ఎట్ $4 గ్యాలన్, 3.5 లీటర్స్. డీజిల్ $5 per gallon, 3.5 లీటర్స్. 2 ఉండే, 2 and 3 ఉండే, $2 పెట్రోల్ గ్యాస్, ఇది $3 డీజిల్ ఉండే, డబుల్ అయింది. సో డబుల్ అయిపోయింది. సో కాస్ట్ ఎవరు తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ ఎక్కడ పోతుంది? ట్రక్ వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో ప్రోడక్ట్స్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. మళ్ళీ బ్రేకింగ్ ఇట్ డౌన్, మళ్ళీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అది ఫైనల్ కన్స్యూమర్ మీద పడుతుంది. ఆల్రెడీ టారిఫ్తో వస్తున్నారు అందరు. అక్కడ పర్ అమెరికన్ ఫ్యామిలీ $1,700 ఎక్స్ట్రా కడుతున్నారు ప్రతి సంవత్సరం ఈ టారిఫ్లతో. ఏమనంటే నేనే టారిఫ్ పెట్టాను, వాళ్ళందరూ చూడండి బయట నుంచి వచ్చి టారిఫ్ కడుతున్నారు. కాదు, అమెరికన్ ప్రజలు కడుతున్నారు టారిఫ్. చాలా అటువైపు నుంచి ఇటువైపు నుంచి ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ ఇప్పుడు 32% పడిపోయింది. ఈ 32% మోస్ట్లీ ఈ మ్యాగా క్రౌడ్ ఉంటుంది వాళ్ళది, అది కాకుండా రిపబ్లికన్స్. నార్మల్ ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు ట్రంప్కి రేపు ఒక ఎలక్షన్ పెడితే ఓడిపోతాడు. వస్తుంది ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది నవంబర్లో. ఓకే, మిడ్ టర్మ్ పోల్స్లోనే ట్రంప్కి చాలా పెద్ద ఒక బ్లో రాబోతుంది. దానికోసం ఆయన ఒక అడ్వాన్స్ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. నేను యుద్ధం ఆపుతాను, 2 వారాలు టైం కావాలి నాకు అని.
ఏం చేస్తారంటే మేము మొత్తం వాళ్ళ మీద ధ్వంసం చేసేస్తాం మేము. మీరే అన్నారు స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇస్ నాట్ మై జాబ్ అని చెప్పినాడు. మళ్ళీ మీరు స్టేట్ ఆఫ్ హార్మోస్ మీద ఎందుకు పడ్డారు? దట్ ఇస్ ద క్వశ్చన్. స్టేట్ ఆఫ్ హార్మోస్ మీరు అన్నారు నాకు రెస్పాన్సిబిలిటీ లేదు, మీరే మొదలు పెట్టారు కదా నాయన. ఈ యుద్ధం మీరు మొదలుపెట్టి మీరు చేసిన దానికే స్టేట్ ఆఫ్ హార్మోస్ బంద్ అయింది, లేకుంటే అది ఓపెన్ ఉండే ఎప్పుడే. యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ ప్రాబ్లమ్, నవ్ యూ ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లమ్. మీరు ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసేయాలండి. ఇది ఎట్లయిందంటే ఒక కార్ తీసుకొని వెళ్ళి ఒక షాప్ని కొట్టిండంటే ఎవడో కొట్టి నా తప్పు కాదు షాప్ అక్కడ ఉంది నడిమిట్లా అని చెప్తున్నట్ట రోడ్డు మీద. ఇది అట్లా అయిపోయింది. మీరు దానికి కాంపన్సేషన్ ఇవ్వడమో వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ చేపించడమో ఇంకే కాకుండా అది రోడ్డు మీద ఉంది దుకాణం అని చెప్పి కొట్టేస్తారు. ఇది అదే సంగతి. ఇది ఒక తప్పు జరిగితే దాన్ని కవర్ చేసుకోవాల్సింది పోయి దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నాడు. ఫస్ట్ పెద్ద చేయడం పోనీయండి, నాకు దాంతో సంబంధమే లేదంటున్నాడు. ద క్రైసిస్ క్రియేట్ చేసింది మీరు. యుద్ధం లేకపోతే ఆ టైం అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోస్ ఏ ప్రాబ్లం ఉండదు. ఆయిల్ ప్రైసెస్ $60-70 తిరుగుతుండవు. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ 110 అయింది. మీరు ఇంత మాట చెప్తున్నారు కదా ట్రంప్ గారు, మీరు అంటున్నారు అమెరికా దగ్గర ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ ఉందంటున్నారు. మీరు బయట నుంచి తెప్పించుకోక్కర్లేదు అంటున్నారు. మీరు స్టేట్ ఆఫ్ హార్మోస్తో మాకు సంబంధం లేదన్నారు. గ్రేట్, నో ప్రాబ్లం. మొత్తం మీ దగ్గర నుంచి ఉన్న ఆయిలే ఉంది కదా, అప్పుడు మీరు రేట్ ఎందుకు పెంచుతున్నారు? ట్రూ, వెరీ కామన్ అండ్ క్లియర్ క్వశ్చన్ అది. అదే అక్కడ ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే అమెరికన్ ఆయిల్ కంపెనీస్ పెద్ద పెద్ద షెవ్రాన్ కానీ ఎక్సన్ మొబైల్ చాలా కంపెనీస్ వీళ్ళు బిలియన్స్లో డొనేట్ చేస్తారు ఎలక్షన్స్కి. ఇద్దరికి ఇస్తారు, డెమోక్రాట్కి ఇస్తారు, రిపబ్లికన్స్ ఇస్తారు. దాని గురించి ఇద్దరు మాట్లాడలేదు చూడండి. ఈవెన్ డెమోక్రాట్స్ ఆర్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. వీళ్ళకి ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది మేజర్గా. సార్ జోరన్ మమ్దాని ఏజ్ సార్ డెమోక్రాటిక్. ఓకే. సో వీళ్ళు డొనేషన్ చేస్తారు కదా వాళ్ళకి. సో దానికోసం సో వీళ్ళు రేట్లు పెంచుకున్నారు. వీరేమంటారు ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యారెల్ 110 అయింది, సో మేము కూడా 110 ఛార్జ్ చేస్తామండి. ఎందుకండి? అది వెస్ట్ ఏషియన్ ఆయిల్, బికాజ్ వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ బయటికి రావట్లేదు. దానికోసం మీరు ఇక్కడ ఆయిల్ ఇక్కడ తవ్వుతున్నారు, ఇక్కడ రిఫైన్ చేస్తున్నారు, అమెరికాలో అమ్ముతున్నారు, మళ్ళీ మీరెందుకు ఇంక్రీజ్ చేస్తున్నారు రేటు? నోబడీ ఈస్ దేర్ టు ఆస్క్. ఎవరికి లేదు. ట్రంప్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది దీంట్లో బిజినెస్లో ఉంటారు. నిన్న ఒక అలిగేషన్ వచ్చింది, అది స్మితా ప్రకాష్ హస్ టేకెన్ ఇట్ అప్ టుడే ఇన్ ఫస్ట్ పోస్ట్ ఆల్సో. అది నేను మొన్న దాని గురించి నేను ఒక అమెరికన్ ఛానల్ చూసి మాట్లాడాను నిన్న ఒక ఛానల్లో. వాళ్ళేమన్నారంటే ఈ పీట్ హెస్కెత్ ఉన్నారు చూడండి, వీళ్ళ వార్ సెక్రటరీ ఆఫ్ వార్, డిఫెన్స్ సెక్రటరీ యాక్చువల్లీ సెక్రటరీ ఆఫ్ వార్, యుద్ధం మొదలయ్యాక 3-4 వారాల ముందు హీ కాల్డ్ బ్లాక్ రాక్ అని చెప్పి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది మన దగ్గర కూడా, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అన్ని ఇన్వెస్ట్ చేశారు హైదరాబాద్లో. ఇన్ఫాక్ట్ ఒక 3 years చూస్తే ఫస్ట్ లైక్ టాప్ కంపెనీ అదే ఉంటుంది. బ్లాక్ రాక్ ఇస్ బిగ్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళని పిలిచేమన్నారంటే మీరు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద పెట్టుబడి పెట్టండి ఎక్కువ. ఇక్కడ ఉన్న డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అమెరికాలో ఉన్నారు కదా, వాళ్ళకు కొంచెం బిలియన్స్ పెట్టండి, పెద్ద ఆర్డర్ రావబోతుంది అన్నారు. ఇట్స్ ఇన్సైడర్ ట్రేడింగ్. మీకు ప్రెడిక్టెడ్ కాదు, హీ న్యూ ఇట్ దట్ యుద్ధంకి వెళ్తున్నా అని చెప్పేసి. పెట్టుబడి ఎందుకు పెట్టమంటాడు? వాడు అదే కంపెనీలో షేర్లు కొనుక్కుంటాడు. ఆ కంపెనీ వాళ్ళ దగ్గర అంటాడు నేను పెట్టుబడి తెప్పించినా నీకు, నేను ఆర్డర్లు కూడా నీకు ఇస్తా, నాకు కమిషన్ కావాలంటాడు. ఆలోచించండి, ఇన్సైడర్ ట్రేడింగ్ ఇది. సో కానీ బ్లాక్ రాక్ వాళ్ళకి వాళ్ళ ఎథిక్స్ కమిటీ ఇది రిజెక్ట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. బ్లాక్ రాక్ కంపెనీకి ఎథిక్స్ కూడా ఉంటాయా సార్? ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే SEC వాళ్ళు పట్టుకుంటారు. మన దగ్గర సెబీ లాంటి వాళ్ళ దగ్గర సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు సడన్గా చూస్తారు పెట్టుబడి ఎందుకు పెట్టావు నువ్వు దాంట్లో. అచ్చా నెక్స్ట్ వీక్ ఆర్డర్ కూడా వచ్చిందా, యుద్ధం కూడా మొదలైందా, అచ్చా దెన్ సంబడి హస్ టోల్డ్ యూ ఇన్సైడ్. మీకు తెలుసుంటుంది ట్రంప్ ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు ఈ ఎక్స్టెన్షన్ బాంబింగ్ ఆపేసి నేను ఎక్స్టెండ్ చేస్తున్నా ఫ్రైడే దాకా అని చెప్పగానే దానికన్నా 15 నిమిషాల ముందు ఆయిల్ మార్కెట్లో $540 మిలియన్ ప్రాఫిట్ సంపాదించుకున్నారు కొంతమంది కలిసి. అందులో ట్రంప్ అల్లుడు కూడా ఉన్నాడు అని చెప్పేసి ఒక అలిగేషన్స్ వస్తుంది. కానీ సంబడి హ్యాస్ మేడ్ మనీ, సంబడి కాదు గ్రూప్ ఆఫ్ కంపెనీ. అంటే వీళ్ళకి 15 నిమిషాలు అర్ధగంట ముందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను చదివాను సార్ ఇది. So obviously this information has come from Trump or his advisors that he is going to make an announcement. స్టాక్ మార్కెట్ కూడా అంతే. స్టాక్ మార్కెట్ వితిన్ 15 minutes ముందు చాలా మంది స్టాక్లు కొనుక్కున్నారు, లో వాల్యూ ఉన్న స్టాక్స్ని కొనుక్కున్నారు. లక్కీ భాస్కర్ ఫిల్మ్ లా అయిపోతుంది సార్ ఇక్కడ. సో ఇది ప్రాబ్లం అనమాట. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆయనకి ఏం చేయాలని అర్థం కావట్లేదు, పిచ్చి పట్టిన కేసు స్ట్రైట్ అయిపోయింది. హీ డజంట్ నో హౌ టు స్టాప్ ద వార్. మేము యుద్ధం ఆపుతున్నాము, మేము మాట్లాడుతున్నాము చెప్పిన వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మేము మాట్లాడనే లేదు వాళ్ళతోని. కండిషన్స్ ఏంటి మాకు తెలియదు, ఏం కండిషన్స్.
యుద్ధం ఆపాలంటే మా 5 కండిషన్స్ ఇదని చెప్పి ఇరాన్ చూపిస్తున్నారు. అది ఒక్కటి కూడా అంగీకరించారు. సో హౌ విల్ ద వార్ స్టాప్? మీరు ఎంత బాంబ్ చేస్తారు ఇరాన్ని అని ఏమంటున్నాడు? బాంబ్ చేసి వీళ్ళని స్టోన్ ఏజ్లో తీసుకెళ్ళిపోతాను నేను. ఇరాన్ అమెరికా కన్నా చాలా పెద్ద హిస్టరీ ఉన్న దేశం ఒకటి. దే వర్ పర్షియా అట్ వన్ టైం, వెరీ రిచ్ కల్చర్. ఓకే, మీ అమెరికా ఏం లేదు ఆ టైంలో 400 సంవత్సరాల కన్నా ముందు. బట్ ఇరాన్ ఇస్ ద హిస్టరీ స్ట్రెచింగ్ బ్యాక్ టు 5000 years. మేము వాళ్ళని స్టోన్ ఏజ్లో తీసుకెళ్తాం అంటే వాళ్ళ ప్రజల గురించి చెప్తున్నాడు. బాంబ్ చేసేసి వాళ్ళందరినీ మా పాత ఐరన్ ఏజ్ స్టోన్ ఏజ్కి తీసుకెళ్ళిపోతాం. అట్లా అయిపోతారు వాళ్ళ సంగతిని. అక్కడ ప్రజలు సపోర్ట్ చేస్తారా ఇట్లాంటి వాళ్ళని? మీరు అక్కడ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ని కొడితే వాళ్ళు సపోర్ట్ చేస్తారా? చేయరు. వాళ్ళు పొద్దున అంటున్నారు 45,000 మంది చనిపోయారు ప్రొటెస్ట్లో, మన జరిగిన ప్రొటెస్ట్లో ఇరాన్లో కాల్పులో 45,000 మంది చనిపోయారని చెప్పారు. వారం ముందు ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ అప్పుడు 35,000 అన్నాడు. వారం లోపల 10,000 మంది ఎక్కువైనాయి అని, నంబర్లు ఎక్కువైపోయినాయి, ఎక్కిచ్చేసారు నంబర్లు. సో దట్ షోస్ దట్ హీ డజంట్ హ్యావ్ ద స్టెబిలిటీ. ఒకరోజు ఒకట, నెక్స్ట్ డే ఇంకోటి. అదే సెంటెన్స్లో ఇక్కడ ఎస్ అంటాడు, అక్కడ నో అంటాడు. సో అమెరికన్ సిటిజన్స్ ఇప్పుడు చాలా మట్టుకు వరీడ్గా ఉన్నారు. ఇట్లాంటి ప్రెసిడెంట్ దగ్గర న్యూక్లియర్ బటన్ ఉంది, వీడు ఎప్పుడు ప్రెస్ చేస్తాడో మాకు తెలియదు. అక్కడ కిమ్ జాంగ్ ఉన్ అని ఉన్నాడు, అట్లనే మా దగ్గర ఒక ట్రంప్ అని తయారైండు. ప్రపంచంలో ప్రతి కోణంలో ఒకడు ఉన్నాడు సార్. ఇక్కడ వీలుడో, రష్యాలో వాళ్ళుడో, ఇక్కడ వీలుడో. రష్యా అండ్ ఆల్ స్టిల్ ఇట్ ఇస్ సెన్సిబుల్. మన దగ్గర న్యూక్లియర్ కమాండ్ అనేది మోదీ గారు ప్రెస్ చేస్తే కాదు, అది కంప్లీట్ కమాండ్ ఉంది దానికి. కంప్లీట్ డిఫెన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ నుంచి, డిఫెన్స్ మినిస్టర్ నుంచి అందరూ ఇన్వాల్వ్డ్ ఉంటారు డిసిషన్లో. అది ఇక్కడ కూడా ట్రంప్ ప్రెస్ చేయడం అని కాదు, కానీ అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన. మీరు బాంబింగ్ చేసి ఇరాన్ని ధ్వంసం చేస్తే అక్కడున్న ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు. ఏదో ఒక రోజు మిమ్మల్ని కొడతారు. ఈవెన్ నార్మల్ నాన్ ఇన్వాల్వ్డ్ ఉన్న ఇరానియన్ కూడా, పొలిటిక్స్తో ఏ సంబంధం లేదు ఇరానియన్తో, అక్కడున్న రెజీమ్ని అసలు వాళ్ళకి నచ్చదు, అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళని సపోర్ట్ చేసి ఇప్పుడున్న రెజీమ్ని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళ మీద బాంబింగ్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడతా అంటున్నారు, వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్ మీద కొడుతున్నా అంటారు. ఇరాన్ అన్నారు కదా, మీరు కొట్టండి, మేము కూడా వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్ మీద కొడతాం. ఖత్తర్ డిపెండ్స్ 100% ఆన్ డీసాలినేషన్ వాటర్. వీళ్ళందరి దగ్గర 10 రోజులు 15 రోజులు స్టాక్ ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తారు? అందరూ వలస వెళ్ళిపోతారు, పారిపోతారు అక్కడ నుంచి. ఇట్స్ డెజర్ట్, ఇట్ వాజ్ అ డెజర్ట్ బిఫోర్. ఈ నీళ్ళు పెట్టుకునే కదా వీళ్ళంతా పెద్ద పెద్ద బిల్డింగ్లను తయారు చేసింది. లాస్ట్ టైం కూడా మాట్లాడడం సార్, సర్వైవల్ లేకపోతే సర్వీస్ ఏం చేస్తారు అని చెప్పేసి. సో ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ అఫేర్. ఎందుకంటే మన దగ్గర ఉన్న చాలామంది, లక్షలాది మంది గల్ఫ్లో పనిచేస్తారు. వాళ్ళ సంగతి ఏంటో ఆలోచించండి ఒకసారి. అక్కడ ఉన్న కంపెనీల మీద దాడి జరుగుతుంది, కంపెనీలు మూతపడుతుంది, కాలమటుకు ఎంప్లాయీస్ పారిపోయారు అక్కడి నుంచి. ఇదన్నీ ఉన్నప్పుడు, స్టెబిలిటీ లేనప్పుడు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? ట్రంప్ అంటే యురేనియం అన్నాడు ఫస్ట్, ఇప్పుడు యురేనియం లేదు. ఓకే, రెజ్యూమ్ చేంజ్ అన్నప్పుడు రెజ్యూమ్ చేంజ్ లేదు. మొత్తం హెస్ టర్న్డ్ అప్సైడ్ డౌన్ అన్న. సార్ ఐఎమ్ క్యూరియస్ టు నో అబౌట్ దిస్ పర్సన్ సార్. వాళ్ళు ఐ మీన్ అమెరికన్స్ మేమే ఇంటర్వ్యూ చేస్తాం ఒక పర్సన్ అని చెప్పేసి అన్నారు కదా సార్. హూ కుడ్ ఇట్ బి అండ్ తను ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్లో ఉన్నారా? అట్లాగా దిస్ ఈస్ అ టిపికల్ సైకలాజికల్ గేమ్ మహేష్. ఓకే, ఇప్పుడు ఈ రూమ్లో 5 మంది ఉన్నారు, వీళ్ళందరూ టాప్ లీడర్షిప్, ఇరానియన్ లీడర్షిప్. ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నేను వాళ్ళ 5గురిలో కొంత మాట్లాడుతున్నాను రెగ్యులర్గా, కానీ నేను వాని పేరు చెప్పాను, పేరు చెప్తే వాడిని చంపేస్తారని ఆల్రెడీ హీ గేవ్ అ స్టేట్మెంట్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు 5గురు ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు వీడు అంటాడు, పక్క నుంచి చూసి అంటే వీడేనా ట్రంప్తో మాట్లాడుతున్నాడు, అచ్చా వీడిని చూసుకోవాలి, వాని గురించి సస్పెక్ట్ చేస్తాడు. సో ఇట్ బికమ్స్ అ సైకలాజికల్ గేమ్. వీళ్ళు సీక్రెట్ ఏమైనా డిస్కస్ చేయాలంటే డిస్కస్ చేయరు. వీళ్ళకి భయం ఏంటంటే ట్రంప్కి వెళ్ళి చెప్తాడేమో వీడు, ఈ రూమ్లో ఎవడో ఒకడు ఉన్నాడు దాంట్లో. ఇది ప్రాబ్లం. సో ట్రంప్ ఈస్ ప్లేయింగ్ సైకలాజికల్ గేమ్, ఎవరితో మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి ఒక మన స్వామి ఉన్నాడు కదా, నిత్యానంద స్వామి, ఈస్ టాకింగ్ టు మీ, ఇది ట్రంప్. ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత చాలా మీమ్స్ వచ్చినాయి. ఈయన ట్రంప్ ఆయన ఒక సైకాట్రిస్ట్తో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఓకే, సైకాట్రిస్ట్ హాస్పిటల్లో యూనిఫామ్ వేసుకొని ట్రంప్ కూర్చున్నాడు, హాస్పిటల్ యూనిఫామ్ వేసుకొని. సైకాట్రిస్ట్ ట్రంప్ దగ్గర అడుగుతున్నాడు, ఈ రూమ్లో మన ఇద్దరితో పాటు ఎంతమంది ఇరానియన్స్ ఉన్నారు అని అడుగుతుంది. సో ఆ సైకాలజీకి వచ్చేసరి ఈయన ఎక్కడ చూస్తే ఈయనకి ఇట్స్ హ్యావింగ్ ఎ మేజర్ ఆయనకి ఏంటంటే ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ గై ఇన్ ద వరల్డ్, నాకు మిచ్చి ఎవరు లేడు, దేవుడు కూడా లేడు, కీర్తికాంక్ష. నిన్న ఒక లేడీ వాళ్ళ సపోర్టర్ ఒకటి, ఆమె జీసస్ క్రైస్ట్ దాకా తీసుకెళ్ళిపోయింది ఆయన. షీఈ్ లైక్ జీసస్, ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. మన
పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తారు, అదే చేస్తారు. వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టారు వాళ్ళ కంపెనీల్లో, ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీ కంపెనీలో, క్రిప్టోలో. ఆ డబ్బులు మొత్తం అసీం మునీరు, షబాజ్ షరీఫ్ కలిసి పెట్టారు. ఓకే, దానికోసం పాకిస్తాన్తో ఇంత ప్రేమ. మనం 10 పైసలు పెట్టలేదు దాంట్లో, మనది పట్టించుకోరు దానికోసం. ఆయన ఎవరు హెల్ప్ చేస్తారో ఆయన్నే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది యాజ్ సింపుల్ యాజ్ దాట్. ట్రంప్ టవర్లో మీరు 10 ఫ్లోర్లు కొనుక్కుంటే మీకు ఏం కావాలంటే ఇస్తాడు మళ్ళీ ట్రంప్. ఇట్ ఈస్ బిజినెస్ ఫర్ హిమ్. అమెరికాని అమ్మేసుకుంటాడు, అదే చేస్తున్నాడు కూడా. ఇవాళ April 2nd సార్. సో ఇంకో 4 days వరకు ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో అది లైక్ ఈస్ దట్ స్టిల్ యాక్టివ్? ఆయన మాట్లాడితే లేదు దాని గురించి. హీ డింట్ స్పీక్ టుడే అబౌట్ ద డెడ్ లైన్ ఎట్ ఆల్. ఆ డెడ్ లైన్ గురించి ఒక్క మాట కూడా ఇవాళ చెప్పలేదు. అదేదో ఎవడు చెప్పాడని చెప్తారు రేపు. చూడండి, టిపికల్ అంటాడు, నేను చెప్పాను, నేను చెప్పలేదే, మీరు తప్పు విని ఉంటారు, అది నేను చెప్పలేదు 6th తారీఖు, ఇది చెప్తారు ట్రిపికల్. దట్ ఇస్ ట్రంప్. నేను ఏమోటి తమాషాకి చెప్పాను ఆ రోజు, మీరు సీరియస్గా తీసుకోకండి అంటారు. బికాజ్ ఈ సెడ్ నో, స్టేట్ ఆఫ్ హార్ముజ్ నా పని కాదు, నాకు సంబంధం లేదన్నప్పుడు మరి ఆ డెడ్ లైన్ ఎందుకు? డెడ్ లైన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అది కొరియా ప్రాబ్లం, జపాన్ ప్రాబ్లం, యూరోప్ ప్రాబ్లం, వాళ్ళు చూసుకుంటారు, మాకు ఏం సంబంధం లేదంటున్నారు. ఇది ట్రంప్. ఒకరోజు ఒక మాట, ఒకరోజు పిల్లి తెల్లదంటాడు, మళ్ళీ ఇంకరోజు నల్లదంటాడు. ఇది ట్రంప్స్ ఇష్యూ. సో అది ఇతని చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి కృష్ణ అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది కదా అజ్ఞాతవాసి సినిమాలో, సేమ్ అలాగే జరుగుతుంది ఇక్కడ. బట్ ఎందుకు పట్టించుకుంటున్నాం అంటే అమెరికా తుమ్మితే ప్రపంచం అంతా జలుబు చేస్తుంది అంటారు. ఆ ఎఫెక్ట్ మన మీద కూడా పడింది. ఇప్పటికీ మన లోకల్ న్యూస్ పేపర్ ఛానల్లో కూడా, లేకపోతే ఎక్కడ న్యూస్ ఛానల్ తీసినా సరే, బ్లాక్లో అమ్ముతున్న సిలిండర్ మాఫియా గురించి బయటపడుతుంది. ఎందుకు నిన్న మొన్నటి వరకు లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఇదంతా వార్ ఎఫెక్టే. సో ప్రస్తుతానికి April 6th వరకు ఏదైతే ఒక డెడ్ లైన్ ఇచ్చారో, ఇప్పుడు దాని గురించి కంప్లీట్గా మర్చిపోయాడు. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఆ మాట్లాడింది నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ మీకు ఎప్పుడు సహకరిస్తుంది. అండ్ హోప్ఫుల్లీ సురేష్ కొచ్చటిల్ గారు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనకు దీని గురించి. బట్ యుద్ధ వాతావరణం గురించి ప్రస్తుతానికి ఇప్పుడు క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, ఒక పిక్చర్ చేతిలో ఉన్న రాయిని ఎలా చూడాలో మాకు క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టేడింగ్ టు హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.